వెల్కమ్ టు పరీక్షా విజ్ఞాన్ క్లాసెస్. ఐ యామ్ రఘు. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్ అనగానే అందరూ భయపడతారు, కానీ తెలుగుతో అనుసంధానం చేసుకుంటూ చదివితే ఇంగ్లీష్ గ్రామర్ కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు మనం సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. సెంటెన్సెస్ ముందుగా డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే పదాల యొక్క సముదాయాన్నే వాక్యం అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్. మరి వర్డ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈజ్ కాల్డ్ ఏ వర్డ్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్. ఏ గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ పారాగ్రాఫ్. సెంటెన్స్లోకి వచ్చేస్తే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్ అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, రైజెస్, సన్, ఈస్ట్ అన్నాం. ఇవి వర్డ్స్, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇది సెంటెన్స్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఇది ఒక కంప్లీట్ థాట్ని మనకి ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. దీన్ని చూసుకున్నట్లయితే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది మనకు ఒక కంప్లీట్ థాట్ని ఇస్తుంది, కాబట్టి ఇది సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు మనం సెంటెన్స్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇట్ గివ్స్ కంప్లీట్ థాట్. ఆర్ ఐడియా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యామ్ గోయింగ్ టు కాలేజ్. ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఐ అనేది సబ్జెక్టు, గోయింగ్ అనేది వెర్బ్. దీంట్లో సన్ అనేది సబ్జెక్టు, రైజెస్ అనేది వెర్బ్. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ప్రతి సెంటెన్స్లో సబ్జెక్టు వెర్బ్ ఖచ్చితంగా ఉంటాయి. ఇట్ కంటైన్స్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. థర్డ్ మెయిన్ చూసుకుంటే మీనింగ్. మీనింగ్ అంటే సెంటెన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీనింగ్స్ని ఇస్తుంది. ఎలాగంటే అది ఒక స్టేట్మెంట్ అయి ఉండొచ్చు, ఒక క్వశ్చన్ అయి ఉండొచ్చు, కమాండ్ అయి ఉండొచ్చు, ఎక్స్క్లమేషన్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒకసారి సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. సెంటెన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్. సెంటెన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఇట్ గివ్స్ కంప్లీట్ థాట్ ఆర్ ఐడియా. ఇట్ కంటైన్స్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. సెంటెన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీనింగ్స్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అది స్టేట్మెంట్ అయి ఉండొచ్చు, క్వశ్చన్ అయి ఉండొచ్చు, కమాండ్ అయి ఉండొచ్చు, ఎక్స్క్లమేషన్ అయి ఉండొచ్చు. ఇలా మీనింగ్ని ఆధారంగా చేసుకుని సెంటెన్స్ని మెయిన్గా 4 రకాలుగా డివైడ్ చేశారు. అవేంటో చూద్దాం ఇప్పుడు. బేస్డ్ ఆన్ మీనింగ్ సెంటెన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. అవేంటో చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే డిక్లరేటివ్ సెంటెన్స్. సెకండ్ది ఏంటంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్.
థర్డ్ది ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్. ఫోర్త్ది ఏంటంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇవే కాకుండా ఇంకో 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అవేంటంటే ఆప్టేటివ్ సెంటెన్స్, ఎంఫటిక్స్. వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఊరికే పేర్లు గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ 4 టైప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్. దీన్నే ఎసర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. ఈ ఎసర్టివ్ సెంటెన్స్ అనేది ఇట్ టెల్స్ సమ్ ఇన్ఫర్మేషన్ ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. అంటే అర్థం ఏంటి? అతడు ఒక మంచి బాలుడు. ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే ఈ సెంటెన్స్ అనేది అతని గురించి చెప్తుంది. ఏమని? అతడు ఒక మంచి బాయ్ అని. అలా డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చింది. ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే, సచిన్ ఈజ్ ఏ గ్రేట్ క్రికెటర్. ఈ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే సచిన్ అనేవాడు గ్రేట్ క్రికెటర్, ఒక గొప్ప క్రికెటర్. ఇది సచిన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇలాంటి సెంటెన్స్ని మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ అనేవి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. పీరియడ్ మార్క్, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ సెంటెన్స్. సెకండ్ టైప్ ఏంటంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఈ టైప్లోనే ఉంది. ఇంట్రాగేషన్ అంటే ఏంటి? క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు అన్నీ క్వశ్చన్లా ఉంటాయి అన్నమాట. అన్నీ WH వర్డ్ క్వశ్చన్స్, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్నీ ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఆర్ యూ, హౌ ఆర్ యూ, ఆర్ యూ గోయింగ్ టు స్కూల్. ఇలాంటివన్నీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ టైప్ ఏంటిదంటే ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో అన్ని కమాండ్స్,
ఆర్డర్స్, రిక్వెస్ట్స్, సజెషన్స్, ఇలాంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే ప్లీజ్ గివ్ మీ ఏ పెన్. అంటే ఇది ఒక రిక్వెస్ట్లా ఉందన్నమాట. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకి వస్తుంది. ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకి వెర్బ్ కనిపించింది కానీ సబ్జెక్ట్ కనిపించదు. కానీ మనం ముందు చెప్పుకున్నాం కదా, సెంటెన్స్ అంటే సబ్జెక్టు వెర్బ్ ఖచ్చితంగా ఉంటాయని. దీంట్లో యు అనేది సబ్జెక్ట్గా ఉంటుంది హిడెన్గా. ప్లీజ్ గివ్ మీ ఏ పెన్, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే గో అండ్ సిట్ దేర్, ఇదేంటి ఆర్డర్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్లీజ్ కమ్ ఇన్, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి. ఫోర్త్ టైప్ ఏంటిదంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దీనిలో ఉంది ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యం. సర్ప్రైజెస్ అన్నీ, స్ట్రాంగ్ ఎమోషన్స్, స్ట్రాంగ్ ఫీలింగ్స్ అన్నీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది, ఎక్స్క్లమేటరీ మార్క్ను కలిగి ఉంటుంది. బేస్డ్ ఆన్ మీనింగ్ సెంటెన్సెస్ ఆర్ 4 టైప్స్. అవేంటంటే డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్.